శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ. కార్తీక పురాణం కథలని చెప్తూ కథలలో మనం ఎలా ఉండాలో ఆ వ్యవహారాన్ని తెలియచేస్తుంది. పూర్తి కథలతో నిండినటువంటి పురాణం కార్తీక పురాణం. చిత్రంగా ఉంటుంది చెప్పే తీరు, లోపల ఉపదేశం గంభీరంగా గూఢంగా ఉంటుంది. వైశ్యోధన సమృద్ధ స్యాత్. సహజంగా వైశ్యులు అన్నవాళ్ళెవళ్ళు కూడా ధనహీనులుగా ఉండరు, ధనాధికులుగానే ఉంటారు, బాగా డబ్బున్న వాళ్ళే అవుతారు. అలాంటి ధన అధికుడైనటువంటి వైశ్యుడొకడు ఓ పురంలో ఉండేవాడు. ఆయన వచ్చేటటువంటి అందరి దగ్గర కూడా చాలా మంచిగానే ఉంటూ ఉండేటటువంటి వాడు. అయినా ఎవరైనా ధనాన్ని అడిగితే మాత్రం వడ్డీకి ఇస్తూ అలా బాగా సంపాదించుకుని చాలా ప్రసిద్ధుడు, సంపన్నుడు అయ్యాడు. ఆయనలో మంచితనం ఏమిటంటే ఎవరడిగినా లేదు అనకుండా ఇచ్చేవాడు. తనదైనటువంటి వృద్ధి అంటే వడ్డీని మాత్రం ఆశించి చేస్తూ ఉండేవాడు. ఇలా చాలా సంపాదన కూడబెట్టి బాగా వృద్ధి చెంది అనేకమైన పొలాలని, అలాగే ఇళ్ళని, ఇంకా ఏవేవో వ్యాపార సంస్థల్ని అన్నీ నెలకొల్పాడు. ఓ యోగి పొంగవుడు అంటే ఎవరో ఒక మహర్షి లేదా ఒక తాపసి ఇంటికి వచ్చి, ఇలా బాగా సంపాదించావు, కానీ ఓ చిన్న దానాన్ని చేస్తే బాగా ఉంటుంది కదా, ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి, లేదా ఇబ్బందుల పాలైన వారికి, లేదా విద్య కోసం అలా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏదైనా కొద్ది వితరణ కానీ చేస్తుంటే బాగుంటుంది అని చెప్పాడు. ఆ మాటలు ఆయనకి రుచించాల. చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడి చదువుకున్నానో తెలిసినా, కాలికి చెప్పులు కూడా లేకుండా పొరుగు ప్రదేశానికి వెళ్ళి చదువుకున్నాను. చదువుకున్నది తక్కువ చదివే అయినా అంత శ్రమపడ్డాను. నా తండ్రి దాదాపు హీనస్థితిలో ఉండి భోజనానికి కూడా ఏ రోజుకు ఆ రోజు చూసుకోవలసిన స్థితిలో ఉండి నన్ను పెంచి పెద్ద చేశాడు. తెలిసిన ఈవేళ పెద్దదైనటువంటి వృక్షంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు చిన్నగా ఉండి ఆ చెట్టు ఏదుందో అది కనీసం ఆకుల్ని కూడా పెద్దగా చేయలేని స్థితిలో ఉండి నీడని కూడా ఇయ్యలేకపోయిన స్థితిని గుర్తుంచుకోవద్దా? మా నాన్న అంత కష్టపడ్డాడు కాబట్టి, ధనం లేనితనంలో ఉండే కష్టం నాకు తెలుసు కాబట్టి, భోజనానికి కూడా దురదృష్టవశాత్తు ఎక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి లేకపోయింది, అదృష్టవశాత్తు లేకపోయింది, కానీ దురదృష్టకరమైనటువంటి స్థితులు ఎన్నో వస్తూ ఉండేవి. కాబట్టి ధనంలో ఉండే కష్టం నాకు తెలుసు, ధన సంపాదనలో ఉండే కష్టం నాకు తెలుసు, మేము పడ్డటువంటి దుస్థితి నాకు తెలుసు. కాబట్టి దయచేసి దానం నేను చెయ్యలేను నిర్భయంగా చెప్పాడు. పురాణాన్ని చదివితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి ఆ స్థితి వస్తుంది. వ్యవహార విదే, వ్యవహారాన్ని తెలియచేస్తుందని ఆలోచించి చూడాలి. అలాగే నేను తప్పక దానం చేస్తానండి, మీకెందుకు, నేను చూస్తాను, నేను ఇస్తానుగా అని వెధవ కబుర్లన్నీ చెప్పేసి తర్వాత ఎగ్గొట్టడం కంటే నేను ఇయ్యను అని అన్నాడే ఆదినిష్ఠరం, ఎంత గొప్ప మాట ఉండేది. తెలుగులో సామెత ఉంది, ఆదినిష్ఠరం చాలా మంచిది అంచెనిష్ఠరం కన్నా అని. మొదట్లోనే తెగేసి చెప్పాడు నేను ఇవ్వలేను అని. ఇక వీడి మీద ఆశ పెట్టుకోరు. అటువంటి విధానం స్పష్టంగా వైశ్యుడు చెప్పాడు, నేను ఇయ్యలేను, నేను పడ్డటువంటి కష్టం అట్లాంటిది కాబట్టి నాకున్నది ఒకే ఒక్క పిల్లవాడు, అతనికి ఈ మొత్తం ధనం అంతా ఇచ్చి కష్టం అనేది లేకుండా వాడికి చేసి మార్గాన్ని సుగమం చేసి నేను కన్ను మూస్తే అంతకు మించింది లేదు. మా నాన్న కష్టాన్ని నేను స్వయంగా ఈ కళ్ళతో చూశాను కాబట్టి అన్నాడు. ఆ తాపసి చేసేది ఏం లేక వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ వైశ్యుడు ఒక బ్రాహ్మణునికి సొమ్ము ఇచ్చాడు అప్పుగా. ఆయన కటిక దరిద్రుడయ్యాడు కాబట్టి బాగా ఏ రోజుకు ఆ రోజు సంపాదన చేస్తూ వచ్చేది.
ఆ రోజుకి సరిపోతుండేది, కానీ మిగులుతూ ఉండేది మాత్రం కాదు. అది కాక 2 సంవత్సరాల పాటు దాదాపు 2 నెలలు ఈ పురోహిత పనులుండి మిగిలిన 10 నెలల కాలము మూఢం, అంటే శుభకార్యాలు ఏవీ చేయవలసినటువంటి అవసరమే లేకపోయిన కారణంగా 2 సంవత్సరాల మీద 4 నెలలు మాత్రమే పనులున్న కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతూ ఆయన ఎప్పటికప్పుడు తీర్చలేని తనాన్ని తెలియచేస్తూ ఉండేవాడు ఈ షాహుకారికి వచ్చి. అయ్యా, నేను ఇవ్వలేకపోతున్నాను, కారణం ఇది, ఈ నెల ఇద్దామనుకున్నాను కానీ మూఢం 8 నెలల వరకు ఉంది, నేను ఇవ్వలేకపోతున్నానని ఇలా సంవత్సరము, అలాగే 2వ సంవత్సరం 6 నెలల వరకు కూడా గడిపాడు. ధనం ఇచ్చినటువంటి వైశ్యుడికి కోపం వచ్చింది. ఎన్నిసార్లు ఇలా మాట్లాడతావు? నీకు రేపు మూఢమంతా తీరిపోయిన తరువాతైనా వస్తుందని నమ్మకమే ఉంది. ఇన్నాళ్ళు అప్పు చేసుకుని తిన్నటువంటి వాడి ఆ 2 నెలల వచ్చేటటువంటి పౌరోహిత్య సంపాదన ద్వారా మొత్తం ఈ అప్పులు తీర్చగలవా? ఫలాని రోజు నేను గడువు పెడుతున్నాను, ఆనాటికి తీర్చకపోయినట్లయితే బాగుండదు అని స్పష్టంగా గట్టిగా 10 మంది మధ్యలో చాలా గట్టిగా అవమానకరంగా మాట్లాడాడు. పురాణం ఎంత బాగా ఒక కథని తెలియచేస్తుందో చూడండి. తృణాదపి లఘుస్థూలః తృణాదపి లఘుస్థూలః స్థూలాదపి చ యాచకః. లోకంలో అన్నిటికంటే తేలికైంది తృణం, గడ్డిట. ఎండుగడ్డి బాగా తేలికట. గాలి ఎలా వస్తే చాలు చిన్నదైన పిల్ల గాలి తుంపురికి కూడా అలా ఎగిరిపోతుంది తృణం. తృణాదపి లఘుస్థూలః. తోలం అంటే దూది. ఆ గడ్డి కంటే తేలికైంది ఏది అని అడిగారు. ఎండుగడ్డి బాగా తేలికైనది, ఎండుగడ్డి కంటే తేలికైంది ఏమిటి అని అడిగితే స్థూలః, దూది. ఉఫరి ఇక్కడ కూర్చుని ఊదావా అంటే ఒక్కసారి ఎగిరిపోతుంది. ఎండుగడ్డి కంటే దూది తేలికైతే దూది కంటే తేలిక ఎవరు అని అడిగితే స్థూలాదపి చ యాచకః. దూది కంటే తేలికైనటువంటి వాడు నాకు అప్పియరు అని చేతిని అలా చాచి అడిగేటటువంటి ఏ వ్యక్తి ఉంటాడో అతను తేలిక అని చెప్పింది శాస్త్రం. ఒక్కసారి ఆలోచించి చూడండి. నెలనడిమి నాటి వెన్నెల అలవడునే గాదిపోయే అమవస నిసికిన్. ప్రాచీనులు ఏదైనా చాలా ధైర్యంగా చెప్పేవారు. కలనాటి ధనములక్కర కలనాటికి దాస కమల గర్భుని వశమే. లోకంలో చాలామంది ఏం చేస్తారంటే ధనం బాగా సంపాదిస్తున్నటువంటి ధనంలో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తారు. ఆ ఖర్చంతా అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆదాయానికి ఏదో ఒక గండి కొట్టి ఆగిపోవడమో, లేక ఏదో ఒక దానికి పెట్టుబడి పెట్టినటువంటి చోట అది ఆగిపోవడమో ఏదో సంభవించి మొత్తానికి ఈ ధన ప్రవాహం వచ్చేటటువంటి ఆదాయం ఆగుతుంది. అప్పుడు కష్టాలు ప్రారంభమవుతాయి. అటువంటి సందర్భంలో ఎవరి దగ్గరికో వెళ్ళి అప్పు అడుగుతారు. ఆయన అప్పిస్తాడు. ఇచ్చిన తర్వాత కొంతకాలం అయ్యాక ఇక రుణం యొక్క ఒత్తిడి ప్రారంభమవుతుంది. రుణదాత ఇంటికి వచ్చి ఎవరా అది ఇది అంటూ మొదలు పెడతాడు. తృణాదపి లఘుస్థూలః స్థూలాదపి చ యాచకః. గడ్డి కంటే దూది తేలిక, దూది కంటే నాకు 10 రూపాయలు ఇయ్యవా అని అడిగేటటువంటి చేయి కలిగిన వ్యక్తి తేలిక అని చెప్పింది శాస్త్రం. అంచేతనే నీకు ఎంత స్థలం ఉందో అంతలో ముడుచుకు పడుకోబోయే అని తెలుగులో మాట ఒకటి ఉండేది. ఎంత గొప్ప మాట ఉండేది. నీకున్న చోటిలో ముడుచుకు పడుకో అంటే నీకు వచ్చిన ఆదాయంతో నువ్వు సర్దుకుని గుంభనగా సంసారాన్ని చెయ్యి అని అర్థం. అలా చెయ్యని కారణంగానే చాలా సంసారాలు ఈవేళ వీధిన పడుతున్నాయి. మనకి కార్తీక పురాణం ఆ యథార్థాన్ని తెలియచేస్తోంది. పిండి కొలది రొట్టె అనే సామెత ఎంత గొప్ప సామెత. చిన్నప్పటి రోజుల్లో ఇలాంటివి కథలుగా, బాల్యంలో ఉండేవి నీతి పాఠాలుగా, కొద్ది ప్రాథమిక అభ్యాసమై మాధ్యమిక విద్యా అభ్యాసం వచ్చే నాటికి ప్రత్యేకంగా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు నీతి పాఠాలని ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి రోజుకి 1 గంట చొప్పున బోధించి వెళ్ళేవారు. కాబట్టే ఎవళ్ళు తోవ తప్పి నడిచేవాడు కాదు, కాస్త పాత తరానికి చెందినటువంటి వాళ్ళు.
కొత్త కాలం పిల్లలకి నీతి పాఠాలు లేవు, నీతి పాఠాలని బోధించే తనము లేదు, నీతి అనేది అసలు లేదు. దాంతో మొత్తం ఎటుపోతోందో ప్రపంచం తెలియకుండా నడుస్తోంది. ఇదంతా ఎందుకు మనవి చేస్తున్నానంటే, విప్రుడు వెళ్ళి ఆ 10 రూపాయలు అడిగి అతను తీర్చలేని కారణంగా ఆ వైశ్యుని చేత అన్ని తిట్లు తిట్టబడి, ఫలాని రోజుకి కానీ ఇయ్యకపోయినట్టయితే నడి వీధిలో నీ పరువు తీస్తానని గట్టిగా మాట్లాడేసరికి తీవ్రంగా దుఃఖించాడు. ఇంటికి వచ్చి ఆ విప్రుడు, పరమేశ్వర, ఎంతటి కష్టాన్ని తెచ్చావయ్యా, 8 నెలల కాలం పాటు మూఢాన్ని ఏర్పాటు చేసి 4 నెలలు మాత్రమే మొత్తం ఈ సంవత్సరంలో నాకు అవకాశాన్ని కలిగించావా? పోనీ అదేదో ఆ సంవత్సరం గడిచిందనుకుంటే 2 సంవత్సరాల పాటు 10 నెలలు చొప్పున మూఢాన్ని ఏర్పాటు చేసి 4 నెలల కాలం మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో పనుల్ని ఏర్పాటు చేస్తే పౌరోహిత్య వృత్తిని చేసే నాలాంటి వాళ్ళకి భైక్షలు లభించదా అని చాలా తీవ్రంగా దుఃఖపడి శంకరుణ్ణి ఆరాధించాడు. సరిగ్గా ఏ రోజు తెల్లవారుజామున వస్తానన్నాడో ఆ వైశ్యుడు రానే వచ్చాడు. వచ్చి సొమ్మును అడిగాడు. ఇయ్యలేను అని అనగానే గట్టిగా బలంగా ఒక గుద్దు గుద్దాడు వైశ్యుడు. దాంతో తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్నటువంటి విప్రుడు, బలహీనంగా ఉన్నటువంటి విప్రుడు, ధైర్యాన్ని కోల్పోయిన విప్రుడు అక్కడికక్కడే ప్రాణాన్ని విడిచాడు. ఆయువు పొట్టు మీద పొరపాటును తగిలిన కారణంగా. అతనేదో వీపు మీద గట్టిగా గుద్దు వేద్దామని అనుకునే సందర్భానికి తల తగిలి ఇక్కడ కణతకు తగిలి ఆయన విప్రుడు మరణించాడు. చాలా దుఃఖపడ్డాడు వైశ్యుడు మనసులో. కానీ వెళ్ళిపోయాడు, అయిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ వైశ్యుడు మరణించాడు, విప్రుడు అప్పటికప్పుడే మరణించాడు. వైశ్యునికి పుత్రుడొకడున్నాడు, అతడి పేరు ధర్మవీరుడు. వివాహాన్ని చేసుకున్నాడు, సంతానం కలగడం